ఊబెర్ సీఈఓ డారా ఖొస్రోషాహీ ఈ పేరు వినగానే ఒక గ్లోబల్ టెక్ దిగ్గజానికి నాయకుడు గుర్తొస్తారు. కాని ఆయన కథ వెనుక ఒక శరణార్థి ప్రయాణం, కల్లోలభరిత గతం ఉంది. అవే ఆయనని ఎలా తీర్చిదిద్దాయి? మరి ప్రపంచంలోనే అత్యంత కీలకమైన కంపెనీలను ఒకదాన్ని ఆయన ఈ అనిశ్చిత భవిష్యత్తులోకి ఎలా నడిపిస్తున్నారు? ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. నా అంతరాత్మలో నేను ఎప్పుడూ సేఫ్గా ఫీలవ్వను అంటారు డారా. ఆలోచించండి, ఇంత పెద్ద కంపెనీకి సీఈఓ అయ్యుండి కూడా ఆయనకా ఫీలింగ్ ఎందుకుంది? అసలీ మాటల వెనుకున్న కదేంటి? దాన్ని అర్థం చేసుకుంటేనే ఆయన నాయకత్వ తత్వాన్ని మనం పూర్తిగా అర్థం చేసుకోగలం. ముందుగా ఆయన గతాన్ని చూద్దాం. ఒక విప్లవం, ఉన్నదంతా ఒక్క రాత్రిలో కోల్పోవడం, ఇవే ఆయనలో ఆ అలుపెరగని పట్టుదలకి ఎలా పునాది వేశాయో ఇప్పుడు పరిశీలిద్దాం. అది 1978 ఇరాన్లో ఇస్లామిక్ విప్లవం మొదలైన సమయం. డారాకప్పుడు కేవలం 9 ఏళ్లు. ఒకరోజు వాళ్లింట్లోకి పుల్లెట్లు దూసుకొచ్చాయి. కిటికీ అద్దాలు పగిలిపోయాయి. ఆ ఒక్క సంఘటనతో వాళ్ల జీవితం తలకిందులైంది. ప్రాణాల అరచేతిలో పెట్టుకుని ఉన్నదంతా వదిలేసి వాళ్ల ఫ్యామిలీ అమెరికాకు పారిపోవాల్సొచ్చింది. ఒక కొత్త దేశంలో శరణార్థులుగా వాళ్ల జీవితం మళ్లీ సున్నా నుండి మొదలైందన్నమాట. మరి అలాంటి పరిస్థితుల్లో పెరిగిన ఒక అబ్బాయి ఏమనుకుంటాడు? వాళ్ళ అమ్మగారు ఏమన్నారంటే, ప్రపంచంలో ఏదైనా ముఖ్యమైన పని చెయ్యాలి, మార్పు తీసుకురావడమే నా ప్రయారిటీ అని తనతో చెప్పాడట. చూడండి, చిన్నప్పటినుంచే డబ్బు కన్నా ప్రపంచంపై ఒక ఇంపాక్ట్ క్రియేట్ చెయ్యాలన్న తపన ఆయనలో ఉండేది. కాని ఆ తపన వెనుక ఒక పెద్ద బాధ కూడా ఉంది. మా అమ్మానాన్నలు సర్వస్వం కోల్పోవడం చూశా, అది మా నాన్నను పూర్తిగా నాశనం చేసేసింది అని ఆయనే అంటారు. ఆ సంగతనే ఆయనకొక పాఠం నేర్పింది. మళ్లీ అలాంటి పరిస్థితి రాకూడదు, దానికోసం ఎంతైనా కష్టపడాలి అనే ఒక బలమైన పట్టుదలని ఆయనలో నింపింది. సరే, ఇది ఆయన పర్సనల్ స్టోరీ. ఇప్పుడు ఆయన ప్రొఫెషనల్ లైఫ్లోకి వద్దాం. చిన్ననాటి అనుభవాలు, ఆ పట్టుదల, ఉబేర్లో ఆయన లీడర్షిప్ స్టైల్ని ఎలా మార్చాయో చూద్దాం. ఆయన్ని ఒక వార్ టైమ్ ఆపరేటర్ అని ఎందుకంటారో ఇప్పుడు మనకర్థమవుతుంది. ఆయన లీడర్షిప్ స్టైల్లో మార్పు చూడాలంటే ఎక్స్పీడియాకి, ఊబర్కి ఉన్న తేడా చూస్తే చాలు. ఎక్స్పీడియాలో ఉన్నప్పుడు అది వేరు. అక్కడ వాళ్ళు వెకేషన్స్ అమ్మేవారు. సో వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి మాట్లాడేవారు. అంతా కూల్. కాని ఊబర్కొచ్చాక సీన్ మారింది. ఇక్కడ కల్చర్ ఏంటంటే, మీరు చచ్చినట్టు కష్టపడి పనిచెయ్యాలి, ఆ కష్టాన్ని ఎంజాయ్ చెయ్యాలి. ఇదే ఆయన మంత్రం. ఈ సూటిగా ఉండే తత్వం ఓటమిని అంగీకరించి ముందుకు వెళ్లే పద్ధతి. ఇది ఆయన గురువు బ్యారీ డిల్లర్ దగ్గర నుండి నేర్చుకున్నారు. వాళ్ళ ఫిలాసఫీ సింపుల్. వాళ్ళు గెలిచారు, మనం ఓడిపోయాం, నెక్స్ట్ ఏంటి అంతే. ఓటమి గురించి ఎక్కువ ఆలోచించడం, బాధపడటం లాంటివి ఉండవు. దాన్నుండి ఏం నేర్చుకున్నాం, వెంటనే ముందుకు ఎలా వెళ్లాలి అనేదే ముఖ్యం. సో ఆయన లీడర్షిప్కి ముఖ్యంగా 3 పిల్లర్స్ ఉన్నాయన్నమాట. ఒకటి రాడికల్ ట్రాన్స్పరెన్సీ, అంటే టీంతో సమస్యల గురించి ఓపెన్గా నిజాయితీగా మాట్లాడటం. 2 సరైన వాళ్ళని టీంలోకి తీసుకోవడం. పోరాటానికి సిద్ధంగా లేనివాళ్ళు, ఈ ప్రెషర్ తట్టుకోలేనివాళ్ళు వేరే చోటికి వెళ్ళిపోవడం మంచిది. ఇక 3వది కష్టాన్ని ఇష్టపడడం. ప్రతిరోజూ నిరంతరం మనల్ని మనం మెరుగుపరుచుకుంటూ ముందుకు సాగడమే. మరి ఈ స్ట్రాటజీలన్నీ వర్కౌట్ అయ్యాయా? ఈ నంబర్స్ చూస్తే మనకే తెలుస్తుంది. ఆయన ఊబర్లో చేరినప్పుడు కంపెనీ పరిస్థితేంటో తెలుసా? సంవత్సరానికి $3 బిలియన్ నష్టం, అంటే -3 బిలియన్. అలాంటి కంపెనీ ఇప్పుడు సంవత్సరానికి దాదాపు $10 బిలియన్ ఫ్రీ క్యాష్ ఫ్లో సంపాదిస్తోంది, ప్లస్ $9.8 బిలియన్. చూడండి ఎంత పెద్ద టర్నరౌండో. సరే, ఇప్పటివరకు గతాన్ని చూశాం, ప్రెజెంట్ని చూశాం. ఇప్పుడు ఫ్యూచర్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడే అసలు కదుంది. గతాన్ని జయించిన ఈ వార్ టైమ్ లీడర్ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అతిపెద్ద టెక్నాలజికల్ సవాల్ని ఎలా ఎదుర్కోబోతున్నారు? ఇక్కడ మనం జవాన్స్ పారాడాక్స్ అనే ఒక ఆర్థిక సూత్రాన్ని అర్థం చేసుకోవాలి. సింపుల్గా చెప్పాలంటే, ఏదైనా ఒక టెక్నాలజీ వల్ల ఒక పని సులభం, చౌక అయితే దాని వాడకం తగ్గదు, ఇంకా పెరుగుతుంది. ఉబెర్ విషయంలో సరిగ్గా ఇదే జరిగింది. వాళ్ళు రైడ్స్ని చౌకగా, ఈజీగా మార్చారు. దాంతో కేవలం టాక్సీ మార్కెట్ని మాత్రమే కాదు, అసలు రవాణా అనే కాన్సెప్ట్నే మార్చేశారు. మార్కెట్ని కొన్ని రెట్లు పెద్దది చేశారు. ఈ నంబర్ చూడండి, 94 లక్షలు. ఉబేర్ ప్లాట్ఫామ్ మీద పనిచేస్తున్న డ్రైవర్లు, కొరియర్ల సంఖ్య ఇది. ఇది కేవలం ఒక యాప్ కాదు, ఇంతమంది జీవితాలు దీనిమీద ఆధారపడి ఉన్నాయి. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఆటోమేషన్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు వచ్చినప్పుడు ఈ లక్షలాది మంది భవిష్యత్తు ఏమవుతుంది?
ఇది చాలా చాలా పెద్ద ప్రశ్న. దీనికి సమాధానం అంత సులభం కాదు. రాబోయే మార్పు గురించి డారత్ చాలా క్లియర్గా, నిజాయితీగా హెచ్చరిస్తున్నారు. ఆయనేమంటున్నారంటే, రాబోయే 10 ఏళ్లలో ఏఐ వల్ల 70-80% ఉద్యోగాలు డిస్టర్బ్ అవుతాయట. ఇప్పటికే ఉబెర్లో 90% కోడర్లు ఏఐ వాడుతున్నారు. సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు మనుషుల కంటే సేఫ్ అని డేటా చెప్తుంది. ఇంత పెద్ద మార్పుకి సమాజం సిద్ధమవ్వడానికి 10 ఏళ్లు అస్సలు సరిపోవు. ఫైనల్గా ఆయన చెప్పే ఒక్క మాటతో ఈ విశ్లేషణను ముగిద్దాం. మీరు బయటకు వెళ్ళి ప్రపంచాన్ని మార్చడానికి ప్రయత్నించే ముందు మొదట ప్రపంచం మిమ్మల్ని మార్చనివ్వండి. ఎంత గొప్ప మాట కదా! ఒక శరణార్థిగా ప్రపంచం వల్ల మార్చబడిన వ్యక్తి ఇప్పుడు ప్రపంచ భవిష్యత్తునే మార్చబోతున్నాడు. అనుభవం నుండి నేర్చుకుని ఆ తర్వాతే మార్పు కోసం ప్రయత్నించడం. బహుశా ఇదే ఆయన జీవితం మనకు నేర్పే